ఓకే మా. సో నిన్న డైరాక్స్ కోవేరియంట్ ఈక్వేషన్ డైరాక్స్ ఈక్వేషన్ ఇన్ కోవేరియంట్ ఫామ్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి డైరాక్స్ ఫ్రీ పార్టికల్ సొల్యూషన్స్. సో ఫ్రీ పార్టికల్కి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి డైరాక్స్ ఈక్వేషన్కి. సో అది ప్లస్ ఈ ఫ్రీ పార్టికల్ సొల్యూషన్స్నే మనం ఏమంటామంటే ప్లెయిన్ వేవ్ సొల్యూషన్స్. సో డైరాక్స్ ఫ్రీ పార్టికల్ సొల్యూషన్స్ లేకపోతే ప్లెయిన్ వేవ్ సొల్యూషన్స్. సో the wave function xi has four components and the Dirac equation is exactly a set of four first order linear partial differential equations. సో వీళ్ళు దీని గురించి చెప్తున్నారు. సో ఫోర్ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. లీనియర్ ఫస్ట్ ఆర్డర్ అంటున్నారు. ఫస్ట్ ఆర్డర్ అని ఎందుకు అంటున్నారు? ఇక్కడ పీజెడ్ పిఎక్స్ పివై ఉంది మనకు ఇక్కడ ఈక్వేషన్స్లో చూస్తే. ఈ ఈక్వేషన్స్లో మనకు పీజెడ్ పిఎక్స్ పివై. పీజెడ్ అంటే మైనస్ ఐహెచ్ గా డో బై డో జెడ్, పిఎక్స్ అంటే ఐహెచ్ మైనస్ ఐహెచ్ గా డో బై డో ఎక్స్. సో ఓన్లీ వన్ టైం డిఫరెన్షియేషన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆర్డర్ డో బై డో ఎక్స్ డో బై డో వై అవన్నీ వస్తాయి ఈ ఈక్వేషన్స్లో. సో లీనియర్ ఈ ఈక్వేషన్స్. సో ఫోర్ ఈక్వేషన్స్ వస్తాయి మీకు. సో జై అనే వేవ్ ఫంక్షన్కి ఫోర్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ ఈ ఈక్వేషన్స్ వస్తాయి. ద ప్లేన్ వేవ్ సొల్యూషన్ ఆఫ్ దీస్ కాంపోనెంట్ వేవ్ ఫంక్షన్స్ విల్ హ్యావ్ ద ఫార్మ్. సో ప్లేన్ వేవ్ సొల్యూషన్ అంటున్నారు. ప్లేన్. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. ప్లేన్ వేవ్ అంటున్నారు ఇక్కడ. ప్లేన్ వేవ్ సొల్యూషన్ ఆఫ్ దీస్ కాంపోనెంట్ వేవ్ ఫంక్షన్స్ విల్ హ్యావ్ ద ఫార్మ్. సో వాటికి ఆ సొల్యూషన్స్కి ఈ ఫామ్ ఉంటుంది అంటున్నారు. సో ఈ ఫామ్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనకు మీరు ఆసిలేషన్స్లో చదివి ఉండింటారు లోయర్ క్లాసెస్లో. సో y ఈజ్ గోస్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అని. సో ఇది మీకు ఆసిలేషన్స్లో వచ్చి ఉంటుందా ఈ ఫామ్. y ఈజ్ గోస్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. వేవ్కి ఫామ్ ఇది. వేవ్కి ఈ ఈక్వేషన్ ఇచ్చి ఉంటారు. సో వేర్ వై వచ్చి డిస్ప్లేస్మెంట్, ఏ వచ్చి యాంప్లిట్యూడ్. సో కే అంటే వేవ్ నెంబరు, ఒమేగా అంటే యాంగులార్ ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులార్ వెలాసిటీ అంటాం. సో ఈ ఫామ్లో వస్తుంది మీకు ఈక్వేషన్. సో ఆ ఈక్వేషన్లో వై ప్లేస్లో మీకు జైజే ఉంది. వై ప్లేస్లో జైజే ఉంది. ఏ యాంప్లిట్యూడ్ ప్లేస్లో యూజే ఉంది. అండ్ ఈ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్లో నీకు ఇది ఉంది. ఇది ఎందుకు ఉందంటే మనకు తెలుసు ఈ పవర్ ఐ టీటా ఈజ్ గోస్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. సో మనము వేవ్ని ఏ సైన్ ఒమేగా టీ అని అన్న రాయొచ్చు, లేకపోతే ఏ కాస్ ఒమేగా టీ అలాగని రాయొచ్చు. వెదర్ కాస్ ఆర్ సైన్ వేవ్ ఆ ఫామ్లో వస్తుంది. సో అలా వస్తుంది కాబట్టి మనకి ఇలా వస్తుంది మా. సో ఈ పవర్ ఆ సైన్ టీటా ప్లస్లో వీళ్ళు ఏం రీప్లేస్ చేసేసారంటే ఈ పవర్ ఐ కే డాట్ ఆర్ మైనస్ ఒమేగా టీ. ఇక్కడ కే డాట్ ఆర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేఎక్స్ అంటే ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళే వేవ్, అది ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది. వీళ్ళు ఏమన్నారు ప్లేన్ వేవ్. ప్లేన్ వేవ్ అంటే ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, వై డైరెక్షన్లో వెళ్ళొచ్చు, జెడ్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు. కాబట్టి ఆ త్రీ డైరెక్షన్స్లో వెళ్ళొచ్చు కాబట్టి మనకు ఇక్కడ కే డాట్ ఆర్ వచ్చింది. సో కేఎక్స్ ప్లేస్లో మనకు ఇక్కడ ఉండే ఈ కేఎక్స్ ప్లేస్లో కే డాట్ ఆర్ వచ్చింది. సో ఒమేగా టీ. సో ఇదే ఈ ఈక్వేషన్కి అనాలోగస్, నియర్లీ సిమిలర్. సో వై ప్లస్లో జైజే ఉంది అండ్ ఏ ప్లస్లో యూజే ఉంది. అండ్ సైన్ టీటా ప్లస్లో ఈ పవర్ ఐ కే డాట్ ఆర్ మైనస్ ఒమేగా టీ. కే డాట్ ఆర్ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళే వేవ్. కేఎక్స్ అంటే కేవై అంటే వై డైరెక్షన్లో వెళ్ళే వేవ్. సో అలా అన్ని డైరెక్షన్స్లో వెళ్తుంది కాబట్టి కే డాట్ ఆర్ ప్లేన్ వేవ్ కాబట్టి. సో వేర్ జే ఇస్ గోస్ టు 1 2 3 4 అండ్ జే వచ్చి మనకు 1 2 3 4 4 కాంపనెంట్స్ ఉంటుంది అన్నాం కాబట్టి 1 2 3 4 అని వస్తుంది. జై 1 జై 2 జై 3 జై 4. సో అక్కడ ఉంటుంది, డిస్కస్ చేస్తాం. సో యూజే ఆర్ నంబర్స్. సో యూజే వచ్చి ఇక్కడ నంబర్స్ మనకు జై ఆఫ్ ఆర్ కమా టీ ఆర్ ఐగన్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఆపరేటర్స్ విత్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఆల్సో హెచ్ కట్ ఒమేగా ఈజ్ ఆల్సో హెచ్ కట్ కే రెస్పెక్టివ్లీ. సో ఇది మా జైజే వచ్చి ఆర్ ఐగన్ ఫంక్షన్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఆపరేటర్స్ అంటున్నారు. ఎనర్జీ ఆపరేటర్ మనకు ఇక్కడ ఈక్వేషన్లో ఎనర్జీ ఉంది ప్లస్ మొమెంటమ్ ఉంది. సో వాటికి రిలేటెడ్ ఆపరేటర్స్ అంటున్నారు.
ఎనర్జీ ఐగన్ వాల్యూ ఈ ఈజ్ వస్తు హెచ్ కట్ ఒమేగా, హెచ్ కట్ పీ ఈజ్ వస్తు హెచ్ కట్ కే అంటున్నారు. సో ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు ఈ వచ్చి సో ఈ ఈజ్ నథింగ్ బట్ హెచ్ మ్యూ. సో క్వాంటమ్ మెకానిక్స్ లో బేసిక్ ఈక్వేషన్ అని చెప్పాను. సో ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ పెరిగితే ఎనర్జీ కంపల్సరీగా పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గితే ఇంకా హెచ్సి బై లాండా అది కానీ చెప్పున్నా. ఎందుకు సి ఈజ్ కోసం న్యూ లాండా. సో వేవ్ లెంగ్త్ పెరిగితే ఎనర్జీ తగ్గిపోతుంది. సో ఆ ఫార్ములా నుంచి వస్తుంది. సో హెచ్ మ్యూ ఉంది మనకు. ఇప్పుడు మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ 2π చేస్తే సో మీకు ఇలా వస్తుంది, పైన ఇంటూ 2π డివైడెడ్ బై 2π. సో హెచ్ బై 2π ఈజ్ నథింగ్ బట్ హెచ్ కట్ మా. హెచ్ బై 2π వచ్చి హెచ్ కట్ అంటాం. 2π న్యూ అంటే ఇప్పుడు ఒమేగా ఇస్ గోస్ టు 2π బై టీ కదా, 2π న్యూ అంటాం. సో ఇలా వచ్చింది మనకి ఫార్ములా. సో ఈ ఈజ్ గోస్ టు హెచ్ కట్ ఒమేగా, మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ 2π చేయాలి. సో అలా చేస్తే మనకు ఈ ఈజ్ గోస్ టు హెచ్ కట్ ఒమేగా వస్తుంది. నెక్స్ట్ మొమెంటం. ఇప్పుడు హెచ్ న్యూ ఈజ్ గోస్ టు ఎంసీ స్క్వేర్ ఇలా తీసుకోండి. సో హెచ్ మ్యూ అంటే కూడా ఎనర్జీనే మనకు, ఎంసీ స్క్వేర్ అంటే ఎనర్జీనే. సో ఈ కోసం ఎంసీ స్క్వేర్ ఉంది, ఈ కోసం హెచ్ మ్యూ ఉంది. ఇప్పుడు న్యూ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఉంది కదా సి బై లాండా. న్యూ ఈజ్ సి బై లాండా. సో హెచ్ సి బై లాండా ఎంసీ స్క్వేర్. ఈ ఒక సి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంసీ ఈజ్ కోసం హెచ్ బై లాండా వస్తుంది. మా మొమెంటం అంటే మనకు తెలుసు ఎంవి కదా, వి ప్లస్లో సి ఉంది. సో మొమెంటం ఈజ్ గోస్ టు హెచ్ ఇంటూ 2π చేయాలి, ఇంటూ 2π బై 2π. సో ఇది హెచ్ కట్ అయిపోతుంది మనకు. 2π బై లాండా ఈజ్ నథింగ్ బట్ వేవ్ నంబర్ మా, ఇది మీకు వచ్చి ఉంటుంది ఆసిలేషన్స్లో. సో 2π బై లాండా ఈజ్ నథింగ్ బట్ వేవ్ నంబర్. సో హెచ్ కట్ కే. సో అలా వస్తుంది మా ఈ ఫార్ములాస్. ఈ ఈజ్ గోస్ టు హెచ్ కట్ ఒమేగా, ఈ ఈజ్ గోస్ టు హెచ్ కట్ కే. ఈ ఈజ్ గోస్ టు హెచ్ న్యూనే మనము ఈ ఈజ్ గోస్ టు హెచ్ కట్ ఒమేగా లాగా రాసుకోవచ్చు, ఎందుకంటే హెచ్ కట్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ బై 2π. అండ్ పీని మనము హెచ్ కట్ కేగా రాసుకోవచ్చు ఆ ఈక్వేషన్స్ నుంచి. సో రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ వి గెట్ అని ఉంది ఇక్కడ. సో ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ వచ్చి మీకు అంటే టెక్స్ట్ బుక్లో వాళ్ళు క్యాల్కులేషన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్గా వేసేసారు. సో ఈ ఈక్వేషన్స్ ఎలా వస్తాయంటే ఇలా వస్తాయి మా. సో ఇక్కడ చేసిన సో ఇలా వస్తాయి మా అక్కడ ఆ ఈక్వేషన్స్ 4 ఈక్వేషన్స్ వచ్చి ఉన్నాయి మీకు. ఆ 4 ఈక్వేషన్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ చూస్తాం ఇప్పుడు. సో డైరాక్స్ ఫ్రీ పార్టికల్ సొల్యూషన్ క్యాల్కులేషన్ ఇది. సో మనకు డైరాక్స్ సొల్యూషన్ అంటే ఇదే కదా, డైరాక్స్ ఈక్వేషన్స్. హెచ్జై ఈజ్ గోస్ టు ఈజై, హెచ్ ప్లస్లో సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. సో అది ఇప్పుడు జైకి 4 ఫార్మ్స్ ఉంటుంది అని ఉంది ఇక్కడ. 4 కాంపోనెంట్స్. జై హ్యాస్ 4 కాంపోనెంట్స్. సో జైకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి ఇవి మా కాంపోనెంట్స్. జై 1 అంటే ఇప్పుడు ఏఎక్స్ ఏవై ఏజెడ్ అంటాం కదా, అంటే 3 కాంపోనెంట్స్ అది. సో అలాగే ఇక్కడ అంటే ఇంకోటి ఒక టైం కాంపోనెంట్ లాగా. సో జై 1 జై 2 జై 3 జై 4 కాంపోనెంట్స్ ఉన్నాయి జైకి. సో అది. సో ఈ జై ప్లస్లో నువ్వు ఇది రీప్లేస్ చేసేయాలి. నెక్స్ట్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ఎక్స్ ఐ క్యాప్, ఆల్ఫా వై జే క్యాప్ ప్లస్ ఆల్ఫా జెడ్ కే క్యాప్. అండ్ పీ ఈజ్ నథింగ్ బట్ పిఎక్స్ ఐ క్యాప్, పీవై జే క్యాప్, పీజెడ్ కే క్యాప్. సో ఈ ఈక్వేషన్లో ఇవి సబ్స్టిట్యూట్ చేసేయాలి నువ్వు. మళ్ళీ మనకు ఇది కూడా తెలుసు కదా, ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ఆల్ఫా జెడ్ అంటే డైరాక్స్ మ్యాట్రిసెస్ అని ఆల్రెడీ స్టడీ చేస్తున్నాం. డైరాక్స్ మ్యాట్రిసెస్. సో ఆ డైరాక్స్ మ్యాట్రిసెస్ నుంచి వచ్చాయి కదా, 0 సిగ్మా ఎక్స్, ఆల్ఫా ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 0 సిగ్మా ఎక్స్ 0. సిగ్మా ఎక్స్ అంటే 1 10 అని చెప్పి ఉన్నా మీకు, అంటే 0 1 1 0 వస్తుంది. దీన్ని 1 10 అలా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. సో 0 1 1 0. సో 0 1 1 0. సో ఇవి ఆల్రెడీ డిరైవ్ చేస్తున్నాం మనము డైరాక్స్ మ్యాట్రిసెస్ అని. నెక్స్ట్ ఆల్ఫా వై 0 సిగ్మా వై 0, 0 సిగ్మా వై
జీరో అలా వస్తుంది. ఇక్కడ జీరో, ఇక్కడ సిగ్మా వై, ఇక్కడ సిగ్మా వై, సిగ్మా వై, ఇక్కడ జీరో. సిగ్మా వై ఈజ్ నథింగ్ బట్ జీరో మైనస్ ఐ జీరో. జీరో మైనస్ ఐ జీరో, దాన్ని ఇక్కడ రాస్తాం జీరో మైనస్ ఐ జీరో. అండ్ నెక్స్ట్ ఆల్ఫా జెడ్ అంటే జీరో. ఇవి ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ మా. పౌలీ స్పీడ్ మ్యాట్రిసెస్ నుంచే వస్తాయి ఈ ఫార్ములాస్ అన్ని, ఈ మ్యాట్రిక్స్ ఫార్ములాస్. సో జీరో సిగ్మా జెడ్ జీరో. సిగ్మా జెడ్ అంటే 10 మైనస్ 1, 1 0 0 మైనస్ 1, 1 0 0 మైనస్ 1. అండ్ నెక్స్ట్ I0 0 మైనస్ ఐ బీటా అంటే. సో ఐ అంటే 1 0 0 1, దాన్ని మైనస్ చేస్తే మైనస్ 1 0 0 మైనస్ 1. సో I0 0 మైనస్ ఐ. సో ఓవరాల్గా మీకు 4 మ్యాట్రిసెస్ ఇవి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ ఈక్వేషన్లో ఆ మ్యాట్రిసెస్ని సబ్స్టిట్యూట్ చేసేయాలమ్మా. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది, ఆల్ఫా ఎక్స్ పిఎక్స్ ప్లస్ ఆల్ఫా వై పీవై ప్లస్ ఆల్ఫా జెడ్ పీజెడ్ వస్తుంది, ఆల్ఫా డాట్ పి అనేది. సో అక్కడ మ్యాట్రిసెస్ ప్లస్ బీటా ఆ మ్యాట్రిసెస్ ప్లస్ జై ప్లేస్లో ఈ వేవ్ ఫంక్షన్ ఈ పార్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది మనకి ఫైనల్గా. సో ఇది మన దాని క్యాల్కులేషన్. సో ఇక్కడ వచ్చాయి చూడండి. ఇది ఏమి ఆల్ఫా ఎక్స్ పిఎక్స్. ఆల్ఫా ఎక్స్ మనకి ఏముంది, ఇక్కడంతా వన్స్ ఉన్నాయి ఇక్కడ టర్మ్స్. సో ఆల్ఫా ఎక్స్ ఇంటూ పిఎక్స్, పిఎక్స్ ఇంటూ 0 0, పిఎక్స్ ఇంటూ 0 0, పిఎక్స్ ఇంటూ 1 పిఎక్స్ కదా, కాబట్టి మనకి ఇలా వస్తుంది మా ఆల్ఫా ఎక్స్ పిఎక్స్ అనే మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా వై పీవై, పీవై ఇంటూ 0 0 అదే అలాగే వస్తుంది, మైనస్ ఐ ఇంటూ పీవై మైనస్ ఐపీవై. సో ఇలా వస్తాయి మా. నెక్స్ట్ ఆల్ఫా జెడ్ పీజెడ్. సో ఇక్కడ 0 ఇక్కడ 0, ఇక్కడ పీజెడ్, ఇక్కడ మైనస్ పీజెడ్ వస్తుంది. సో ఇలా వస్తుంది మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ తర్వాత. సి ఇంటూ ఆల్ఫా డాట్ పి కదా, సో ఇది మొత్తము ఆల్ఫా డాట్ పి, ఈ టర్మ్ మొత్తము ఆల్ఫా డాట్ పి, సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ఇది, ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. ఇక్కడ ఉంది కదా ఫార్ములాలో బీటా ఎంసీ స్క్వేర్ అని ఉంది చూడండి. సో బీటా ప్లేస్లో ఇది వస్తుంది ఎంసీ స్క్వేర్. సో దిస్ వన్ ఇంటూ ఎంసీ స్క్వేర్ మీకు ఇలా వస్తుంది. సో 1 ఇంటూ ఎంసీ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎంసీ స్క్వేర్ మైనస్ ఎంసీ స్క్వేర్ ఇలా వస్తుంది మా ఫైనల్గా మ్యాట్రిసెస్. సో సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ఇంటూ జై ఇది ఈక్వల్స్ టు ఈ జై. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ప్రతి ఎలిమెంట్ని చూసుకోవాలి మా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎలా వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ ఎలా వస్తుంది అది చూసుకోవాలి. సో ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సో ఈ సిని ఈ మ్యాట్రిసెస్ని యాడ్ చేసేయాలి. ఈ 3 మ్యాట్రిసెస్ని యాడ్ చేసి సితో మల్టిప్లై చేసి మళ్ళీ ఫైనల్గా ఈ మ్యాట్రిక్స్తో యాడ్ చేసేయాలి. సో అదే కదా సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ఇవన్నీ ఆల్ఫా డాట్ పి, ఆల్ఫా ఎక్స్ పిఎక్స్ ప్లస్ ఆల్ఫా వై పీవై ప్లస్ ఆల్ఫా జెడ్ పీజెడ్ అన్ని ఈ మ్యాట్రిసెస్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసి సితో మల్టిప్లై చేయాలి. మళ్ళీ వచ్చిన సమ్ని దీంతో యాడ్ చేస్తే మనకు ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఫస్ట్లో చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా 0 ఉంది. సో 0 ప్లస్ 0 ప్లస్ 0, 0 ఇంటూ సి జీరోనే, కానీ మనకి ఇక్కడ ఎంసీ స్క్వేర్ ఉంది ప్లస్ ఎంసీ స్క్వేర్, కాబట్టి ఇక్కడ మనకు ఎంసీ స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఎంసీ స్క్వేర్. నెక్స్ట్ అలానే 0 ప్లస్ 0 ప్లస్ 0, 3 0 మళ్ళీ. సో ఎస్ 0 ఇంటూ సి జీరోనే వస్తుంది. ఇక్కడ కానీ ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్. సో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ కాలం, ఈ ఎలిమెంట్ 0, కాబట్టి ఓవరాల్గా సెకండ్ ఎలిమెంట్ వచ్చి 0 అయిపోతుంది మనకు. సో అలా వచ్చింది మా ఇక్కడ 0 అనేది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ పీజెడ్ ఉంది. సో దిస్ ఈజ్ పీజెడ్. సో పీజెడ్ ఇంటూ సి, పీజెడ్ సి ప్లస్ ఇక్కడ 0 ఉంది. సో సి ఇంటూ పీజెడ్ అదొకటే వస్తుంది మనకు, సి ఇంటూ పీజెడ్. నెక్స్ట్ పిఎక్స్ మైనస్ ఐపీవై 0 ఉంది. సో పిఎక్స్ మైనస్ ఐపీవై ఇంటూ సి, ఇక్కడ కానీ 0 ఉంది. సో ప్లస్ 0.
సో సి ఇంటూ పిఎక్స్ మైనస్ ఐపీవై ఇలా వస్తుందా. సో అలాగే మీరు మిగతా వాటికి కానీ చూస్తే ఓవరాల్గా ఎలిమెంట్స్ మీకు ఇలా వస్తుంది ప్రతి ఎలిమెంట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ రో ఎలిమెంట్స్ మీకు చెప్పాను ఎలా చేయాలి అని. సో మిగతా వాటికి అన్నిటినీ ఇలాగే క్యాల్కులేషన్ చేస్తే మీకు ఇలా వస్తుంది మ్యాట్రిక్స్. సో 4x4 మ్యాట్రిక్స్ ఇది. ఎందుకు 4x4 మ్యాట్రిక్స్? ఇప్పుడు ఈ మ్యాట్రిక్సెస్ కూడా 4x4 కదా, 4 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఆల్ఫా ఎక్స్, కాబట్టి మీకు 4x4 మ్యాట్రిక్స్ వచ్చింది. నెక్స్ట్ ఇది 4x1 మ్యాట్రిక్స్ ఇది. సో ఇది కానీ 4x1. సో ఇక్కడ చూడండి, ఇది 4x4 మ్యాట్రిక్స్, ఇది కూడా ఇది 4x1 మ్యాట్రిక్స్. అంటే 4 రోస్ ఉన్నాయి, ఒకటే ఒక కాలం. అంటే అడ్డంగా 4 లైన్స్ వస్తాయి మనకు, నిలువుగా ఒకే ఒక లైన్ వస్తుంది కలిపితే. సో 4 రోస్ 1 కాలం. సో ఇక్కడ 4 వీటిని మల్టిప్లై చేస్తే మీకు వచ్చి ఉంటుంది m క్రాస్ n, n క్రాస్ m, m/n మ్యాట్రిక్స్ అని. సో ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్, ఈ నంబర్ ఆఫ్ రోస్ సేమ్. సో ఇవి రెండు మల్టిప్లై అయితే ఇవి మధ్యలో ఉంటే ఇది వెళ్ళిపోయి 4x1. ఈ ఎడ్జ్లో మనకు 4 ఉంది, ఈ ఎడ్జ్లో 1 ఉంది. సో 4x1 మ్యాట్రిక్స్ వస్తుంది ఫైనల్గా. సో ఇది 4x1 మ్యాట్రిక్స్. ఇక్కడ కూడా 4x1 మ్యాట్రిక్సే కదా ఉండేది. సో అది ఎలా వస్తుందంటే ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ని మనం మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ దీన్ని కరస్పాండింగ్ ఎలిమెంట్స్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మీకు ఐడియా ఉంటుంది. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఈ ఎలిమెంట్స్తో ఇలా, సో ఈ రో ఎలిమెంట్స్ని ఈ కరస్పాండింగ్ కాలమ్ ఎలిమెంట్స్తో మనం మల్టిప్లై చేయాలి. సో ఈ ఎలిమెంట్స్. సో ఇంకా ఇక్కడ నెక్స్ట్ కాలం లేదు కాబట్టి మనకు ఓన్లీ ఒక ఎలిమెంటే వస్తుందా. ఎందుకు, ఒక కాలమే కదా రావాల్సింది ఆన్సర్లో. సో ఒకే ఒక కాలం ఇది, 4 రోస్ 1 కాలం, అంటే 4 ఈక్వేషన్స్ మనకు రావాల్సింది. సో ఇప్పుడు mc² ఇంటూ xy1, 0 ఇంటూ x2 0 వస్తుంది, cpz ఇంటూ x3. సో ఇక్కడ x3 వస్తుంది. సో cpz ఇంటూ x3, c ఇంటూ px మైనస్ ipy ఇంటూ x4. సో ఫైనల్గా మీకు ఇలా ఈ ఎలిమెంట్ సో ఇలా మల్టిప్లై చేస్తే ఈ ఒక ఈక్వేషన్ లాగా వచ్చింది, అంటే ఒక ఎలిమెంట్ లాగా వచ్చింది. నెక్స్ట్ ఇలానే 0 ఇంటూ x1, mc² ఇంటూ x2, దిస్ వన్. ఆ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మనము ఇలాగే మల్టిప్లై చేస్తే నెక్స్ట్ ఎలిమెంట్ ఇలా 4 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి మనకు. 4 రోస్ 1 కాలం, సో ఓవరాల్ 4 ఎలిమెంట్స్. సో ఇక్కడ కానీ ఈ ఇంటూ x1 ఇది కాన్స్టెంట్, మల్టిప్లై చేస్తే ఈ x1, ఈ x2, ఈ x3, ఈ x4 వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కదా. సో దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ మ్యాట్రిక్స్. దాని మీనింగ్ ఏమి, వీటి ఎలిమెంట్స్ ఈక్వల్ అని. సో దిస్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఎలిమెంట్, సో దిస్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఎలిమెంట్. సో అప్పుడు నీకు ఏమొస్తుంది, mc² x1 ప్లస్ cpz x3 ప్లస్ c ఇంటూ px మైనస్ ipy ఇంటూ x4 ఈజ్ ఈక్వల్స్ టు ఈ x1. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ x1 వస్తుంది. సో వీటన్నిటిని అటువైపు తీసుకొని వెళ్ళిపోతే మైనస్ mc² ఇటువైపు ప్లస్, సో అది అటువైపు వెళ్తే మైనస్ cpz మైనస్ cpx మైనస్ ipy. సో అలా ఫైనల్గా మీకు ఇలా వచ్చేస్తాయి మ్యామ్. సో అందుకే ఇక్కడ మనకు ఈ మైనస్ mc² x1 ప్లస్లో మనకు u1 వస్తుంది. ఎందుకంటే j ఈజ్ uj e పవర్ ik డాట్ r మైనస్ ఒమేగా t అన్నాం కదా. సో బేస్డ్ ఆన్ దట్ ఫార్ములా మనకు u1 వచ్చేస్తుంది. e పవర్ ik డాట్ r మైనస్ ఒమేగా t అన్నిటికీ కామన్ కాబట్టి అది 0/డివైడ్ అయిపోయి వెళ్ళిపోతుంది. సో ఈ మైనస్ mc² u1 మైనస్ cpz u3 మైనస్ cpx మైనస్ ipy. సో ఈ ఈక్వేషన్, ఈ మ్యాట్రిక్స్ నుంచే ఈ 4 ఈక్వేషన్స్ వస్తాయి మీకు. సో అది మా క్యాల్కులేషన్. సో ఆ మ్యాట్రిక్సెస్ నుంచి ఫైనల్గా నీకు ఇలా వస్తుందా. సో ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ అది క్యాల్కులేషన్ పార్ట్. సో ఆ క్యాల్కులేషన్ పార్ట్ లేకుండా టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇచ్చేస్తారు ఇది. సో ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ అని. సో క్యాల్కులేషన్ పార్ట్ అయితే ఇది. సో అక్కడ నుంచి మనకు 4 ఎలిమెంట్స్ వస్తాయి, 4 ఎలిమెంట్స్ నుంచి ఈ 4 ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. సో అది క్యాల్కులేషన్. ఏం లేదు అక్కడ
డైరాక్స్ రిలేటివిస్టిక్ ఈక్వేషన్లో మనము ఆ మ్యాట్రిసెస్ని సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. అందుకే మనము ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా వై, ఆల్ఫా జెడ్, బీటా మ్యాట్రిసెస్ వీటి ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. సో దీస్ ఈక్వేషన్స్ బీయింగ్ హోమోజీనియస్ విల్ హ్యావ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఓన్లీ ఇఫ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద కోఎఫిషియన్స్ ఈజ్ 0. సో ఇది హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటున్నారు ఎందుకంటే ఇక్కడ u1, u3, u4 ఉన్నాయి. ఇక్కడ ఏం కాన్స్టెంట్ టర్మ్స్ లేవు, మనకు 0 అయిపోయింది. ఏం వేరియబుల్స్ మనకి ఇక్కడ u1, u2, u3, u4. సో ఇక్కడ ఉంది u2, u3, u4 ఇవే. సో ఈక్వల్స్ టు 0 అని ఉంది. సమ్ కాన్స్టెంట్ వాల్యూ మనకు రాలేదు కాబట్టి హోమోజీనియస్ ఈక్వేషన్స్. సో ఇది మీకు మ్యాథ్స్లో వచ్చి ఉంటుంది మా డిగ్రీ మ్యాథ్స్లో. సో బీయింగ్ హోమోజీనియస్ విల్ హ్యావ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఇఫ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఈజ్ 0. నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటున్నారు. సో ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్ మా. ట్రివియల్కి మీనింగ్ వచ్చి అన్ఇంపార్టెంట్. సో ఈ 4 ఈక్వేషన్స్ మనకు సాల్వ్ అవ్వాలంటే ఇవే కదా, అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్, డిఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఎఫ్జెడ్ ఆ ఫామ్లో ఉన్నాయి ఈ ఈక్వేషన్స్. సో అక్కడ XYZ వాల్యూ 0 అయిపోతే మనకి ఈ ఈక్వేషన్స్ అన్నీ సాటిస్ఫై అయిపోతాయి. అంటే u1 0, u3 0, u4 0 ఇవన్నీ 0 అయిపోతే ఈ ఈక్వేషన్స్ వచ్చేస్తాయి, సాటిస్ఫై అయిపోతాయి మనకి ఈజీగా. కానీ అన్నీ జీరోస్ అవుతాయి కదా, దాన్ని ట్రివియల్ సొల్యూషన్స్ అంటాం మనము. ట్రివియల్ పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు అది. సో అన్నీ జీరోస్ అయిపోతే ఏముంది ఆ సొల్యూషన్. సో అది మనకి అంత ఇంపార్టెంట్ సొల్యూషన్ లాగా ఉంటుంది అది. సో ఇక్కడ నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ అంటున్నారు. నాన్ ట్రివియల్ అంటే అన్ని 0 కాకుండా ప్రతి ఒక్క దానికి ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈక్వల్స్ 0 ఉంది. డిఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఎఫ్జెడ్ ఈక్వల్స్ 0. జిఎక్స్ ప్లస్ హెచ్వై ప్లస్ ఐజెడ్ ఈక్వల్స్ 0 ఇలా ఉన్నాయి. సో ఈ ఈక్వేషన్స్కి ఒక బెస్ట్ సొల్యూషన్ వచ్చి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడైతే ఇవన్నీ 0లో అయిపోతాయో ఈ ఈక్వేషన్స్ కూడా 0 అయిపోతాయి. సో దాన్ని మనం ట్రివియల్ అంటాం. అది పెద్దగా ఇంపార్టెంట్ సొల్యూషన్ కాదు. సో అలా కాకుండా మనకు ఎక్స్ -1, ఎక్స్ వై -2, జెడ్ 3 ఇలా ఒక వాల్యూస్ వస్తే, లేకపోతే ఎక్స్ 0, వై -1, జెడ్ 2, సో ఇలా సమ్ ఫార్మ్ ఆఫ్ వాల్యూస్ సమ్ కాంబినేషన్ వస్తే దాన్ని ట్రివియల్ సొల్యూషన్స్ అంటాం. సో ఇప్పుడు మనకు దాన్ని నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటాం. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏమన్నారు, విల్ హ్యావ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఓన్లీ ఇఫ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద కోఎఫిషియన్స్ ఈజ్ 0. సో ఇక్కడ కోఎఫిషియన్స్ ఏమి, u1 యొక్క కోఎఫిషియంట్ e - mc², u3 కోఎఫిషియంట్ -cpz, u4 కోఎఫిషియంట్స్ -c × px - ipy. సో అది కదా కోఎఫిషియంట్స్. సో వాటి యొక్క డిటర్మినెంట్ 0 అయిపోవాలి అంటున్నాను. సో ఇదే అది. సో వాటి కోఎఫిషియంట్స్ ఇదేమా. సో ఇక్కడ u1 కోఎఫిషియంట్ ఇది, u3 కోఎఫిషియంట్ ఇది, u4 కోఎఫిషియంట్. u2 కోఎఫిషియంట్ లేదు మనకు. u2 కోఎఫిషియంట్ లేదంటే ఇక్కడ u2 టర్మే లేదు. u2 టర్మే లేదంటే మీనింగ్ ఏమంటే తన కోఎఫిషియంట్ 0. 0 × u2 ఈజ్ నథింగ్ బట్ 0నే కదా. ఇక్కడ u2 లేదంటే మీనింగ్ ఏమి, 0 × u2. ఇక్కడ కానీ మనకు u1 లేదు. u2, u3, u4 ఉన్నాయి, u1 లేదు. సో 0 × u1 ఈజ్ 0 కాబట్టి ఇలా వస్తుంది మీకు ఆ కోఎఫిషియన్స్ యొక్క కోఎఫిషియన్స్ని మనం ఈ ఫామ్లో రాస్తే. సో డిటర్మినెంట్ ఆఫ్ కోఎఫిషియన్స్ 0 అయిపోవాలి ఎప్పుడు, నాన్ ట్రివియల్ సొల్యూషన్కి. సో అది. సో ఆ డిటర్మినెంట్ మీరు సాల్వ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఎలా సాల్వ్ చేస్తారో కింద ఉంది. సో దిస్ ఈజ్ ఇన్ అగ్రిమెంట్ విత్ మొమెంటమ్ ఎనర్జీ రిలేషన్ ఫర్ ఎ ఫ్రీ పార్టికల్. ఎక్స్ప్లిసిట్ సొల్యూషన్స్ క్యాన్ బి ఫౌండ్ ఫర్ ఎనీ మొమెంటమ్ బై చూసింగ్ ఎ సైన్ ఫర్ ఎనర్జీ. సో మనము ఈ టర్మ్స్ని అటువైపు పంపించేస్తే, సో మనకు సో ఈ టర్మ్స్ని అటువైపు పంపిస్తే, సో స్క్వేర్ ఉంది అటువైపు వెళ్ళి √0 0నే, e² ఈజ్ ఈక్వల్స్ టు m²c⁴ ప్లస్ c² p² వస్తుంది. సో ఆ స్క్వేర్ ఉంది కదా అటువైపు పంపించేస్తే రూట్ అయిపోతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది వస్తుంది మనకు, √p² c² ప్లస్ m² c⁴.
కానీ మనకు స్క్వేర్ రూట్ ఉంటే ఏమొస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ వస్తాయి. ఎందుకు స్క్వేర్ రూట్ ఆఫ్ 4ని మనం ఎలా రాయొచ్చు, 2 ఆర్ -2. -2ని స్క్వేర్ చేసినా మనకు 4 వస్తుంది, 2ని స్క్వేర్ చేసినా 4 వస్తుంది. కాబట్టి మనకు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎక్స్ప్లిసిట్ సొల్యూషన్స్ క్యాన్ బి ఫౌండ్ ఫర్ ఎనీ మొమెంటమ్ బై చూసింగ్ ఎ సైన్ ఫర్ ది ఎనర్జీ. సో ప్లస్, ఈ ప్లస్ అంటే ఈ ప్లస్, ఈ మైనస్ అంటే ఇక్కడ మైనస్ తీసుకుంటాం. సో ప్లస్ ఆర్ మైనస్ కదా, స్క్వేర్ రూట్లో ఉంటే మనకు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఆ ప్లస్ ఆర్ మైనస్లో ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నాం. సో the determinant tree is of rank 2. To show this we replace it by delta. సో ఈ డిటర్మినెంట్ ర్యాంక్ 2 అంటున్నారు. ఇది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ అని మీకు వచ్చి ఉంటాయి, నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ నాన్ జీరో కాలమ్స్ అని. సో మీరు రో ఆపరేషన్, కాలం ఆపరేషన్ చేసి ఉండాలి. ఇది మీకు డిగ్రీ మ్యాథ్స్లో వచ్చి ఉంటుంది మా, రో ఆపరేషన్, కాలం ఆపరేషన్. సో ఆ రో ఆపరేషన్, కాలం ఆపరేషన్ చేస్తే మీకు వస్తాయి. అప్పుడు మీకు ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ తెలుస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, నాన్ జీరో కాలమ్స్, ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి. సో ఆ బేసిస్ మీద మీకు ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 2 అంటున్నారు. సో ఇప్పుడు డిటర్మినెంట్ కనుక్కోవాలి కదా. సో దీనికి డిటర్మినెంట్, సో ఇది 4/4 మ్యాట్రిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది మనకు, ఈ మైనస్ MC స్క్వేర్. సో ఈ ఎలిమెంట్ ఇంటూ రిమైనింగ్ ఏముంది మనకు, ఇది ఈ టర్మ్స్ ఉన్నాయి. సో దిస్ వన్ ఇంటూ దిస్ డిటర్మినెంట్. సో అది, సో ఈ మైనస్ MC స్క్వేర్ ఇంటూ రిమైనింగ్ డిటర్మినెంట్స్. నెక్స్ట్ 0 ఇంటూ ఇది వస్తుంది మనకు, 0 ఇంటూ ఈ ఫస్ట్ రో సెకండ్ కాలం వెళ్ళిపోతే మనకు వస్తాయి ఈ ఎలిమెంట్స్. బట్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేసేస్తాం. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి వదిలేస్తాం. నెక్స్ట్ ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్ CPZ ఇంటూ ఈ థర్డ్ కాలం ఫస్ట్ రోని వదిలేస్తే మనకు ఈ టర్మ్స్ వస్తాయి. సో ఇక్కడ ఉంది చూడండి మైనస్ CPZ. సో అలా, అండ్ ఫైనలీ ప్లస్ మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్ తీసుకుంటాం, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మళ్ళీ ఇక్కడ మైనస్. సో మైనస్ ఆఫ్ CPX మైనస్ IPY తన డిటర్మినెంట్. సో ఇక్కడ ఇవి రెండు వెళ్ళిపోతాయి, ఈ ఫస్ట్ రో ఈ ఫోర్త్ కాలం వెళ్ళిపోతే మీకు మిగులుతాయి కదా. సో ఆ ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంట్. సో వీటన్నిటిని మీరు సాల్వ్ చేస్తే మీకు ఇలా వస్తుందా, అన్నిటినీ సాల్వ్ చేస్తే ఇలా వస్తుంది. సో అదే కదా అక్కడ రాసున్నాం, హోల్ స్క్వేర్. సో అవన్నిటిని మీరు సాల్వ్ చేయాలి. లేకపోతే మీకు ఈజీగా అవ్వాలంటే రో ఆపరేషన్, కాలం ఆపరేషన్ అప్లై చేసి సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మీకు ఇలా వస్తుంది, డిటర్మినెంట్ దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆఫ్టర్ సాల్వింగ్. సో దానికి డిటర్మినెంటే కదా కనుక్కోవాలి అన్నారు. ఆ డిటర్మినెంట్ నుంచి మనకి ఈ ఫామ్ వస్తుంది. సో నెక్స్ట్ so each cofactor is 0 and so on. From equation 3 we obtain. So cofactor is 0 అంటున్నారు. కోఫాక్టర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మనకు వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసింది కోఫాక్టర్ ఫామే కదా, డిటర్మినెంట్ కనుక్కొనింది కోఫాక్టర్ ఫామ్స్లోనే. సో కోఫాక్టర్ అంటే సో ఇది మ్యాట్రిక్స్ అనుకోండి. సో A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. సో కోఫాక్టర్ ఆఫ్ A1, ప్రతి ఎలిమెంట్కి కోఫాక్టర్ ఉంటుంది. సో A1 ఎలిమెంట్కి కోఫాక్టర్ ఎలా వస్తుంది మనకు, ఈ టర్మ్స్ని పక్కన పెట్టేసి దీని డిటర్మినెంట్. సో ఇవి రెండు ఎలిమినేట్ చేసేస్తే డిటర్మినెంట్ ఆఫ్ B2 C2 B3 C3 వస్తుంది. సో దాన్ని డిటర్మినెంట్ కనుక్కొని ఇక్కడ, సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అవి కానీ చూసుకోవాలి మీరు. నెక్స్ట్ B1కి ఎలా వస్తుంది, ఈ సెకండ్ కాలము ఫస్ట్ రోని ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేట్ చేస్తే మీకు A2 C2 A3 C3 మిగులుతుంది. ప్లస్ మైనస్ యాడ్ చేయాలి, ప్లస్ మైనస్ ప్లస్, నెక్స్ట్ దానికి మైనస్, ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ మైనస్, మళ్ళీ ప్లస్ మైనస్ ప్లస్. సో ఆల్టర్నేట్గా మనకు ప్లస్ మైనస్ వస్తూ ఉంటాయి.
సో ఇది మీకు మ్యాట్రిసెస్లో వచ్చి ఉంటుందమ్మా. సో దట్ ఈస్ నథింగ్ బట్ కో ఫ్యాక్టర్స్. సో వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే సో ఈచ్ కో ఫ్యాక్టర్ ఈజ్ జీరో అండ్ సో ఆన్. సో మనకి ఇక్కడ ప్రతి కో ఫ్యాక్టర్ జీరో అయిపోతే ఇలా వస్తుంది అంటున్నారు. సో ఆ డిటర్మినెంట్ జీరో అవ్వాలంటే ప్రతి కో ఫ్యాక్టర్ జీరో అయిపోవాలి. సో అది చెప్తున్నారు. ఫ్రమ్ ఈక్వేషన్ 3 వి అబ్టైన్. సో ఇదే కదా ఈక్వేషన్ 3. సో ఈ ఈక్వేషన్ 3ని సాల్వ్ చేస్తే అని ఇప్పుడే చెప్పాను కదా ఈ ఫామ్లో వస్తుందని. సో అదే రాసున్నారు వీళ్ళు. ప్లస్ ఆర్ మైనస్. సో ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. స్క్వేర్ రూట్ తీసుకుంటే కంపల్సరీ మనకు ప్లస్ ఆర్ మైనస్ ఆ ఫామ్లో వస్తుంది. సో ఆ ప్లస్ ఆర్ మైనస్ ఆ ఫామ్ రాశారు. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ పి ఈజ్ అగ్రిమెంట్ విత్ స్క్రాడింగర్ పిక్చర్. సో వీటి రెండింటి మధ్యలో రిలేషన్ వచ్చి స్క్రాడింగర్ పిక్చర్తో సాటిస్ఫై అవుతుంది అంటున్నారు. సో మీకు హీన్సర్బర్గ్ పిక్చర్, స్క్రాడింగర్ పిక్చర్ అని ఉంటాయి. సో అవి నెక్స్ట్ వస్తాయిలేండి, లేకపోతే ఆల్రెడీ వచ్చి ఉండాలి మీకు. సో అక్కడ ఆపరేటర్స్ టైం మీద డిపెండ్ అవ్వడము, లేకపోతే స్టేట్ వెక్టార్ టైం మీద డిపెండ్ అవ్వడము. సో దాని బేస్డ్ మీద మనం చెప్తాము అది స్క్రాడింగర్ పిక్చరా హీన్సర్బర్గ్ పిక్చరా అని. సో అది hence we can assign numerical values to two of use. We choose terms conveniently and obtain linearly independent solutions taking first. So we can assign to two of use. We choose terms conveniently and obtain linearly independent solutions. So taking first. సో మనకు పాసిబుల్ వాల్యూస్ 2 పాసిబుల్ వాల్యూస్ వస్తాయి కదా, ప్లస్ ఆర్ మైనస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్తో ఉండే వాల్యూని తీసుకుంటున్నారు. సో ఈ ప్లస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ సి పవర్ 4. సో ఈ ఫార్ములా కానీ మీకు రిలేటివిటీలో వచ్చింటుందమ్మా ఈ ఎనర్జీ ఫార్ములా. ఈ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ పీ పవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ సి పవర్ 4 అని రిలేటివిటీలో కానీ వచ్చి ఉంటుంది మీకు ఈ ఫార్ములా. సో ఒకసారి రిఫర్ చేయండి. రిలేటివిటీలో మీకు టోటల్ ఎనర్జీ ఫార్ములా ఈ ఫార్ములానే వస్తుంది. ఆల్రెడీ ముందుగానే డిస్కస్ చేస్తున్నాం ఇది. సో ఎం స్క్వేర్ సి పవర్ 4 ఎలా వచ్చిందో ఒకసారి డిస్కస్ చేస్తాం కదా, రెస్ట్ ఎనర్జీ అని. సో ప్రతి దానికి రెస్ట్ ఎనర్జీ ఉంటుంది. సో ఇప్పుడు స్టోన్కి మూమెంట్ ఉండదు, ఒకే ప్లేస్లో ఉంటుంది. సో తన కైనెటిక్ ఎనర్జీ 0 అయి ఉండొచ్చు. కానీ ప్రతి దానికి జీవం ఉన్నా లేకపోయినా ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ వచ్చి మనకు మాస్ నుంచి వస్తుంది అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు స్టోన్ ఉంటే ఆ స్టోన్ మాస్ ఇంటూ సి స్క్వేర్, ఎంసీ స్క్వేర్ కదా, ఎంసీ స్క్వేర్. ఆ స్టోన్ మాస్ని మనము స్క్వేర్ ఆఫ్ వెలాసిటీతో మల్టిప్లై చేస్తే వచ్చే ఎనర్జీనే రెస్ట్ ఎనర్జీ అన్నాం. సో ప్రతి వస్తువుకు ఉంటుంది. సో జీవం ఉన్నా లేకపోయినా. సో ఇప్పుడు ఈ పెన్కి కూడా ఉంటుంది రెస్ట్ ఎనర్జీ. ఈ పెన్కి, ఈ బుక్కి ప్రతి దానికి ఉంటుంది. మాస్ ఉన్న ప్రతి దానికి ఉంటుంది. సో ఫోటాన్స్కి మాస్ ఉండదు. సో తన రెస్ట్ ఎనర్జీ 0 లాగా తీసుకుంటాం. సో మాస్ ఉన్న ప్రతి వస్తువుకి అది జీవం ఉన్నా లేకపోయినా ఉంటాయి ఎనర్జీస్. దట్ ఈస్ నథింగ్ బట్ రెస్ట్ ఎనర్జీ. సో ఆ రెస్ట్ ఎనర్జీ నుంచి వచ్చింది అని ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ ఫార్ములా. సో అక్కడ కానీ మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ ఫార్మాట్లో వస్తుంది మీకు అక్కడ సాల్వ్ చేస్తే. సో నెక్స్ట్ there are 2 linearly independent solutions which are conveniently written as. సో మనకు 2 linearly independent solutions వస్తాయి అంటున్నారు. సో అక్కడ ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు ఇవి కదా ఈక్వేషన్స్. సో మీకు ఈక్వేషన్స్ ఇవి కదా ఈ 3 ఈక్వేషన్స్. సో వీటికి సొల్యూషన్స్ ఇవి వచ్చి కోఎఫిషియన్స్. సో ఆ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని వస్తుంది ABCDEFGHI. సో ఈ మ్యాట్రిక్స్ పక్కన పెట్టండి. సో మీకు కనుక్కోవాల్సింది XYZ వాల్యూస్ అవే కదా. దట్ ఈస్ నథింగ్ బట్ సొల్యూషన్స్ ఆఫ్ దీస్ ఈక్వేషన్స్. సో XYZ వాల్యూస్ ఎలా ఉండాలంటే అవి 3 ఈక్వేషన్స్ని సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలమ్మా. XYZ వాల్యూస్ అదే కదా మీకు వచ్చి ఉంటుంది మ్యాథ్స్లో ఇవి కానీ వీటి సొల్యూషన్స్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని, క్రేమర్స్ మెథడ్ అవి అన్నీ యూస్ చేసి ఉంటారు. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కానీ
సో ఆ ఈక్వేషన్స్ని మీరు మ్యాట్రిక్సెస్ ఫామ్లో రాసి సాల్వ్ చేసి వింటారు లోయర్ క్లాసెస్లో. సో అది ఇక్కడ XYZ వాల్యూస్ ఎలా ఉండాలి మనకు, ఈ 3 ఈక్వేషన్స్ని సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి. అలా ఉండాలి XYZ వాల్యూస్. సో దానికి మీరు సాల్వేషన్ చేస్తారు. సాల్వేషన్ అంటే ఈ 3 ఈక్వేషన్స్ని ఇప్పుడు 2x minus 3y equals to 0 and x plus 2y ఏదో సంథింగ్ ఇలా అనుకోండి. సో ఇలా ఉంటే మీరు ఏం చేస్తారు, సాల్వ్ చేస్తారు కదా ఈ రెండు ఈక్వేషన్స్ని, XY వాల్యూస్ వచ్చేలాగా మీరు సాల్వ్ చేస్తారు. సో అదే విధంగా ఇక్కడ కానీ సాల్వేషన్ చేస్తారు మ్యాట్రిక్స్ యూస్ చేసి. సో అదే విధంగా ఇక్కడ ఈ ఈక్వేషన్స్ కూడా మనకు దేంట్లో ఉన్నాయి, U1 U2 U3 U4లో ఉన్నాయి. U1 U2 U3 U4 ఈ 4 వేరియబుల్స్లో ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ని నువ్వు సాల్వ్ చేస్తే ఈ ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేసి ఇలా సాల్వ్ చేసేది నువ్వు చేస్తే నీకు ఇలా వస్తాయి మా. సో ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే నీకు U1 U2 U3 U4 వాల్యూస్ ఇలా వస్తాయి, లేకపోతే ఇలా కానీ వస్తాయి. సిమిలర్లీ ఇఫ్ వి చూస్ ద నెగిటివ్ స్క్వేర్ రూట్, సో ఇక్కడ మనం పాజిటివ్ స్క్వేర్ రూట్ చూస్ చేస్తే ఇలా వస్తాయి మనకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. అంటే 2 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. U1కి 1 U2 0, నెక్స్ట్ U1 0 U2 1. నెక్స్ట్ ఈ మైనస్ గానే ఉంటుంది. ఇప్పుడు స్క్వేర్ రూట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది అని ఆల్రెడీ చెప్పున్నాను కదా. సో సిమిలర్లీ ఇఫ్ వి చూస్ నెగిటివ్ స్క్వేర్ రూట్, సో నెగిటివ్ స్క్వేర్ రూట్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వాల్యూస్ ఇలా వస్తాయి. నెగిటివ్స్కి ఈ మైనస్ ఉంది చూడండి, పాజిటివ్ స్క్వేర్ రూట్కి ఈ ప్లస్ ఉంది, నెగిటివ్కి ఈ మైనస్ ఉంది. సో అవి సాల్వ్ చేస్తే మీకు ఇవి వస్తాయి. సో మీకు మరీ అంత మీరు ఈక్వేషన్స్ చూసే చెప్పేయచ్చు మా ఈ వాల్యూస్ ఏమి అని. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచే ఫస్ట్ వాల్యూ వచ్చేస్తుంది మనకు. సో ఫస్ట్ ఈక్వేషన్లో U1 1 U2 0, నెక్స్ట్ U3 ప్లేస్లో CPZ వచ్చింది అంతే. సో U3 ప్లేస్లో CPZ, ఎందుకంటే ఇక్కడ CPZ ఉంది ఆల్రెడీ. CPZ ఇక్కడ CPZ డివైడెడ్ బై ఈ ఒక టర్మ్ వచ్చింది ఈ ప్లస్ ప్లస్ MC². అది ఎందుకు వచ్చింది, ఇక్కడ ఈ మైనస్ MC² ఉంది కదా, కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఈ ప్లస్ MC² వచ్చింది. అండ్ ఇక్కడ CPX ప్లస్ IPY వచ్చింది, ఇక్కడేమో PX మైనస్ IPY ఉంది. ఎందుకు అలా వచ్చింది, PX దీన్ని ఆ టర్మ్ని మల్టిప్లై చేస్తే U4 కదా, U4 వాల్యూ వాళ్ళు చెప్తా ఉండేది. సో PX మైనస్ IPY ఇంటూ PX ప్లస్ IPY నువ్వు చేస్తే ఏమొస్తుంది, A² మైనస్ B², PX² ప్లస్ PY², ఇక్కడ PZ² వస్తుంది. సో ఫైనల్గా అవి ఈ ఫామ్లో వచ్చేస్తుంది నీకు న్యూమరేటర్లో. సో ఇక్కడ ఆల్రెడీ ఈ మైనస్ MC² ఉంది కదా, ఇక్కడ డినామినేటర్లో నీకు ఈ ప్లస్ MC² వస్తుంది. సో స్క్వేరింగ్ చేస్తే నీకు ఈ ఫామ్లో వస్తుంది C² P². ఎందుకు C² P² వస్తుంది, PZ² PX² PY² వస్తుంది అన్నాను కదా ఇప్పుడు U4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే. సో అప్పుడు నీకు 0 అయిపోతుంది కదా న్యూమరేటర్. సో అలా వస్తాయి మా ఈ వాల్యూస్ని మీరు మరీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ చూసే చెప్పేయచ్చు. సో అలా 1 0 CPZ ఈ ప్లస్ MC² ఇలా వస్తాయి. ఈ వాల్యూ వచ్చి మనకు సెకండ్ ఈక్వేషన్ నుంచి వస్తుంది. ఇక్కడ CPZ ఉంది మైనస్ CPZ, ఇక్కడ PX ప్లస్ IPY ఉంది, ఇక్కడ PX మైనస్ IPY. సో ఆ ఈక్వేషన్స్ చూసే మీరు చెప్పేయచ్చు, మరీ ఎక్కువగా సాల్వేషన్ అంతా అవసరం లేదు. సో మీకు ఇన్ని సొల్యూషన్స్ వస్తాయి, ఇన్ని పాసిబుల్ సొల్యూషన్స్ ఒక్కొక్క ఈక్వేషన్ని సాటిస్ఫై అయ్యేలాగా. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ దీస్ సొల్యూషన్స్ క్యాన్ బి నార్మలైజ్డ్ బై మల్టిప్లైయింగ్ ఇట్ బై n ఇన్ ద సెన్స్. సో ఈ సొల్యూషన్స్ని నార్మలైజేషన్ చేయాలి అంటున్నారు. సో నార్మలైజేషన్ కండిషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. Xi* into Xi is equals to 1, దట్ ఈస్ నథింగ్ బట్ నార్మలైజేషన్ కండిషన్ అని చాలాసార్లు డిస్కస్ చేస్తున్నామ్మా. సో నార్మలైజేషన్ కండిషన్ ఈజ్ Xi* into Xi equals to 1. సో ఇప్పుడు నీకు Xi* into Xi కదా ఉండేది ఇక్కడ. సో ఇక్కడ మీరు ఎలా చేయాలంటే సో మీకు Xi అనే వేవ్ ఫంక్షన్ ఎలా ఉన్నింది, ఇలా కదా ఉండేది, Xi1 Xi2 Xi3 Xi4.
సో అన్నిటికీ కామన్‌గా e⁻ik.r -ωt ఉంది. దీన్నే ఇలా రాసుకోండి. సో u1, u2, u3, u4 ఇంటూ e⁻ik.r -ωt అదొస్తుంది. సో అది అన్నిటికీ కామన్. సో అది పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు జై అంటున్నారు. జై అంటే మనం ఏం చేయాలంటే దీన్ని ట్రాన్స్‌పోజ్ చేసి కాంజుగేట్ చేసేయాలమ్మా. ఇదేమో జై వచ్చి ఇది. జై మనం ఏం చేయాలంటే ట్రాన్స్‌పోజ్ కాంజుగేట్ చేసేయాలమ్మా. సో దీన్ని ట్రాన్స్‌పోజ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్ 1 కాలం ఉంది. ట్రాన్స్‌పోజ్ చేస్తే మనకు రివర్స్‌లో వచ్చేస్తుంది. 1 రో 4 కాలమ్స్ వచ్చేస్తుంది. ఇదే రివర్స్ అయిపోతుంది. సో 1 రో 4 కాలం అంటే u1, u2, u3, u4. సో 1 రో 4 కాలమ్స్. 1 రో 1, 2, 3, 4 కాలమ్స్. అంటే ఇప్పుడు ట్రాన్స్‌పోజ్ చేస్తే ఏమవుతుంది మనకు? రోస్‌గా ఉండేది కాలమ్స్‌గా మారిపోతుంది. కాలమ్స్‌గా ఉండేది రో లాగా మారిపోతుంది కదా! సో ఇలా మారిపోతుంది. సో తన కాంజుగేట్ అంటే u1, u3 కాంప్లెక్స్ నెంబర్స్ అయితే మనకు కాంజుగేట్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు జై కదా వాళ్ళు చెప్పింది. సో జై అంటే మనకు u1 స్టార్, u2 స్టార్, u3 స్టార్, u4 స్టార్ వస్తుంది. జై అంటే మనకు u1, u2, u3, u4 వస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ మీకు ఐడియా ఉండాలమ్మా. ఈ బేస్డ్ ఆన్ మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ మీదనే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి ఈ మల్టిప్లికేషన్ బేసిస్ మీద. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1 రో 4 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 రో 4 కాలమ్స్. ఇక్కడ 4 రోస్ ఉన్నాయి. 4 రోస్ 1 కాలం. సో ఇక్కడ 4, 4 పక్కన పెట్టేస్తే మనకు ఫైనల్గా 1/1 మ్యాట్రిక్స్ వస్తుంది. 1/1 మ్యాట్రిక్స్ అంటే అది ఒక నంబర్. సో u1 స్టార్ ఇంటూ u1 ప్లస్ u2 స్టార్ ఇంటూ u2 ప్లస్ u3 స్టార్. సో అలా వస్తుంది మనకి. సో అందుకే ఇలా వచ్చింది మా ఈక్వేషన్. సో ఇక్కడ పక్కన కానీ రాసున్నాను చూడండి. సో 1/4 4/1 ఫైనల్గా ఒకే ఎలిమెంట్ ఉన్న మ్యాట్రిక్స్ వస్తుంది. సో అది ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఇందులో ట్రాన్స్పోజ్ కాంజుగేట్ చేస్తే. సో ఫైనలీ సో ఇక్కడ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇది కానీ గమనించాలమ్మా మీరు. ఈచ్ ఆఫ్ దీస్ ఈక్వేషన్స్ కెన్ బి నార్మలైజ్ బై మల్టిప్లైయింగ్ ఇట్ బై n. సో అది నార్మలైజ్ అవ్వాలంటే మనము n² తో మల్టిప్లై చేయాలి అంటున్నారు. ఎందుకంటే మనకు ఫైనల్గా 1 అనేది వచ్చేయాలి. సో ఇది కానీ మీకు వీటి బేసిస్ మీద కానీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 2 స్క్వేర్ 4 సో 2 స్క్వేర్ 4 ప్లస్ 9. సో అలా కావాలి. ఓకేమా. సో జై ఈజ్ గోస్ టు 251 ప్లస్ 352. మీకు వీటి బేసిస్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా, వినండి ఇది. సో జై ఈజ్ గోస్ టు 251 ప్లస్ 352. అప్పుడు జై స్టార్ ఏమైపోతుంది? 251 స్టార్ ప్లస్ 352 స్టార్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు జై ఇంటూ జై స్టార్ మనకు 1 వచ్చేయాలి. సో జై ఇంటూ జై స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనం చేస్తే వీటిని మల్టిప్లికేషన్ చేస్తే 1 రాదు చూడండి. సో 5 కరస్పాండింగ్ టర్మ్స్ని మల్టిప్లై చేస్తే మనకు 4 ప్లస్ సంథింగ్ 4 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9 అంటే 13 వస్తుందమ్మా మనకి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 1 రాదు, 13 వస్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇంటూ nతో మల్టిప్లై చేసుకోవాలి. సో nతో మల్టిప్లై చేస్తే ఇప్పుడు మనకు ఏమొస్తుంది చూడండి. సో 13 ఇంటూ n². ఇక్కడ ఆల్రెడీ n ఉంది, ఇక్కడ ఇంకో n ఉంది. సో n ఇంటూ n² సో 51 ఇంటూ 51 స్టార్ 1 కాబట్టి 2 స్క్వేర్ 4. 52 ఇంటూ 52 స్టార్ 1 కాబట్టి మనకు 3 ఇంటూ 3 9 వస్తుంది. మిగతా టర్మ్స్ రావు. 51 52 స్టార్ 52 51 స్టార్ రావు ఆర్థోనార్మాలిటీ కండిషన్ నుంచి. సో ఇక్కడ ఫైనల్గా మనకు ఇలా వస్తుంది ఈక్వేషన్ అనేది ఈక్వల్స్ టు 1 అని. సో n² ఈజ్ ఈక్వల్స్ టు 1/13.
సో n ఈజ్ గోస్ టు 1/√13. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది 2/√13, 3/√13, 2/√13, 3/√13. అప్పుడు అది నార్మలైజ్ అవుతుంది. సో మనము నార్మలైజ్ చేయాలంటే సమ్ కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి అక్కడ. సో ఆ కాన్స్టెంటే n. సో ఆ కాన్స్టెంట్ ఇక్కడ కానీ n² వచ్చింది మనకు. సో అలా వస్తుందా ఇక్కడ n² అనేది. సో ఇక్కడ ఎలాగైతే n² వచ్చిందో ఇక్కడ, సో అలా n ఇంటూ n వస్తుంది. నెక్స్ట్ u1 ఇంటూ u1 స్టార్. 1కి కాంజుగేట్ ఏమి 1ఏ, 0కి కాంజుగేట్ కూడా 0నే. సో u1 ఇంటూ u1 స్టార్ మనకి ఏమొస్తుంది 1 ఇంటూ 1 1, u2 ఇంటూ u2 స్టార్ 0 వచ్చేస్తుంది. ప్లస్ ఇది u3 ఇంటూ u3 స్టార్ c² pz² ఈ ప్లస్ n²c² అలాగే వచ్చేస్తుంది, ఎందుకంటే ఐటమ్ లేదు. కానీ u4 ఇంటూ u4 స్టార్, u4 కాంజుగేట్ ఏమొస్తుంది మనకు px మైనస్ ipy, px మైనస్ ipy. అండ్ u4 వచ్చి px ప్లస్ ipy, px ప్లస్ ipy ఇంటూ px మైనస్ ipy చేస్తే a² మైనస్ b² ఆ ఫామ్లో వస్తుంది. px² మైనస్ ఐపీవై హోల్ స్క్వేర్, i² మనకు 1 వచ్చేస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇలా వస్తుంది ఫైనల్గా px² ప్లస్ py² ఈ ప్లస్ 1. సో ఇక్కడ ఉన్న ఈ టర్మ్స్ని మనము స్క్వేరింగ్ చేస్తున్నాం, అంటే ఆ టర్మ్ని తన కాంప్లెక్స్ కాంజుగేట్ని మల్టిప్లై చేస్తాం. 1 ఇంటూ 1, 0 ఇంటూ 0 అవి రియల్ నెంబర్స్ కాబట్టి కాంప్లెక్స్ కాంజుగేట్ మళ్ళీ మనకు అదే వస్తుంది. సో ఫైనల్గా ఇలా వస్తుంది నీకు క్యాలిక్యులేషన్స్ చేస్తే. సో నెక్స్ట్ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఇక్కడ డినామినేటర్స్ సేమ్ కదా, ఈ డినామినేటర్స్ సేమ్. సో అది అలాగే వచ్చేస్తాయి. సో ఈ న్యూమరేటర్లో యాడ్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ p² ఇస్ నథింగ్ బట్ px² ప్లస్ py² ప్లస్ pz². సో అలా వస్తుంది ఇక్కడ నుంచి. సో ఫైనల్గా దీన్ని స్క్వేర్ రూట్ చేసేస్తే మనకు ఇలా వస్తుంది. సో ఇక్కడ ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి పైకి వచ్చేస్తే ఇన్వర్స్ వచ్చేస్తుంది, కాబట్టి ఫైనల్గా n వాల్యూ వచ్చి మనకు ఇలా వస్తుంది. అంటే నార్మలైజేషన్ కాన్స్టెంట్ వచ్చి నువ్వు ఆ వేవ్ ఫంక్షన్ని నార్మలైజ్ చేయాలంటే ఈ టర్మ్తో మల్టిప్లై చేయాలి. సో అది దీని మీనింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఫంక్షన్స్ని ఈ ఫంక్షన్ని నార్మలైజ్ చేయాలంటే మనము దేంతో మల్టిప్లై చేసాము 1/√13తో. సో అదే విధంగా ఇక్కడ ఈ ఫంక్షన్ని ఈ సొల్యూషన్స్ని నార్మలైజ్ చేయాలంటే వేవ్ ఫంక్షన్ని మనము ఈ టర్మ్తో మల్టిప్లై చేయాలి. సో అది ఇప్పుడు మీరు కనుక్కొనిది. సో ఈ నార్మలైజేషన్ మీద మీకు ఫార్ములాస్ వస్తాయి, ఎగ్జామ్లో వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఆ నార్మలైజేషన్స్ మీద కాస్త ప్రాక్టీస్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వాంటమ్ మెకానిక్స్ నుంచి ఎస్పెషల్లీ దీని మీదనే వచ్చేది, నార్మలైజ్డ్ సొల్యూషన్స్ మీదనే. సో అది ఐడియా మీకు బాగుంటే మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు ప్రాబ్లమ్స్. సో అది మా కాన్సెప్ట్.